గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ కేర్. ఈరోజు డాక్టర్స్ కేర్లో భాగంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, పుట్టిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి డాక్టర్ కార్తిక్ పీడియాట్రిషియన్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కార్తిక్ గారిని మీరు లైవ్లో కలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి, మామూలుగా అసలు పుట్టుకతో పిల్లలు ఆరోగ్యంగా హెల్దీ బేబీ అని అసలు ఎవరిని అంటారు చెప్పండి. నార్మల్గా మీరు చూసారంటే నవజాత శిశువు అంటే పుట్టిన 28 రోజుల్లో వాళ్ళని నవజాత శిశువు అని అంటూ ఉంటాం అనమాట. అంటే నియోనటాలజీ, దట్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ నియోనటాలజీ. సో నవజాత శిశువులకు సంబంధించి నార్మల్గా బరువు, మినిమం బరువు వచ్చి 2.5 కిలోల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని మనం నార్మల్ న్యూ బార్న్ బేబీ అని అంటూ ఉంటాం. ఏదో ఒక కారణం వల్ల, కొన్ని కారణాల వల్ల వెయిట్ తక్కువ ఉండి కూడా వాళ్ళు పుడుతూ ఉంటారు. సో వాళ్ళని 2.5 కిలోల కన్నా తక్కువ ఉన్న బేబీస్ని మనం లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటూ ఉంటాం. అదే మాదిరిగా 1.5 కేజీ లేదా 1 కేజీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్తో కూడా పుడుతూ ఉంటారనమాట. సో ఇన్ జనరల్ చెప్పాలంటే హెల్దీ బేబీ అని ఎవరిని అంటామంటే నెలలు నిండిన తర్వాత మినిమం 2.5 లేదా 3 కిలోల బరువుతో పుట్టిన బేబీస్ని మనము నార్మల్ న్యూ బార్న్ బేబీస్ అని వాళ్ళని కేటగరైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మామూలుగా పుట్టుకతో వచ్చే వ్యాధులు అంటూ ఉంటారు. అసలు పుట్టుకతో పిల్లలకు వ్యాధులు వస్తాయా, ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం చెప్పండి. పుట్టుకతో వచ్చే వ్యాధులని కామన్గా మనము మన మెడికల్ టర్మినాలజీలో కంజనైటల్ అంటాం. అంటే పుట్టిన వెంటనే కొన్ని వేరియస్ ప్రాబ్లమ్స్ ఈ నవజాత శిశువుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ పర్టిక్యులర్ కేటగిరీని మనము కంజనైటల్ డిసార్డర్స్ లేదా కంజనైటల్ అనామలీస్ అని వాళ్ళని కేటగరైజ్ చేస్తూ ఉంటాం. సో ఇందులో కొన్ని నార్మల్గా కూడా పుట్టిన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అది కాకుండా గర్భంగా ఉన్నప్పుడే తల్లి, సో వాళ్ళకి సంబంధించినంత వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మనము కంజనైటల్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాం. ఇది గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక్కొక్కసారి ఇంటెస్టైన్స్, పేగులకు సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్స్, అంటే పేగులో ఎక్కడో అడ్డం ఏర్పడడం వల్ల కూడా వాళ్ళకి ఆ కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు గుండెలో రంధ్రాలు ఉంటాయి, వాటిని కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అని అంటూ ఉంటాం అనమాట. అదే మాదిరిగా ఒక్కొక్క అవయవానికి సంబంధించి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని మనం కంజనైటల్, కిడ్నీకి సంబంధించి ఉంటే కంజనైటల్ కిడ్నీ డిసార్డర్ అని అంటాము, లేదా ఊపిరితిత్తులకు సంబంధించి ఉంటే కంజనైటల్ లంగ్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, అంటే మామూలుగా పుట్టిన పిల్లలకి, తల్లికి కానీ పిల్లలకు కానీ ఎటువంటి అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు, ముఖ్యంగా జాండీస్ లాంటివి వచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలకి సంబంధించి ఎలాంటి తీసుకోవాలి చెప్పండి. జాండిస్ ఏదైతే మనం పిల్లల్లో చూస్తూ ఉంటామో అన్నిటికన్నా సర్వసాధారణమైన ఒక ప్రాబ్లం, అది మోస్ట్ కామన్ ప్రాబ్లం. సో ఎందుకు జాండిస్ అనేది మనము ఈ నవజాత శిశువులలో పిల్లల్లో చూస్తూ ఉంటామనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మన బాడీలో, మన బ్లడ్లో ఆర్బీసీస్ అంటాం, అంటే రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్, దాని లైఫ్ స్పాన్ అనేది పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది. సో అది చితిలినప్పుడు అందులో నుండి ఏదైతే ఎంజైమ్ వస్తుందో దాన్ని మనము బిలిరుబిన్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ బిలిరుబిన్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే జాండిస్, అంటే ఏదైతే మనము జాండిస్ అని కామన్గా యూస్ చేస్తామో దానికి బిలిరుబిన్ అనేది మెయిన్ కామన్ రీజన్ అనమాట. రెండోది లివర్ ఏదైతే ఉంటుందో, కార్జం ఏదైతే ఉంటుందో పిల్లల్లో, పర్టికులర్లీ అప్పుడే పుట్టిన పిల్లల్లో అంత డెవలప్ అయ్యి ఉండదన్నమాట. సో ఈ బిలిరుబిన్ ఏదైతే ప్రాసెసింగ్ అని ఉంటుందో అది లివర్ ద్వారానే అవుతుంది. లివర్లో ప్రాసెస్ అయ్యి ఇంటెస్టైన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. సో లివర్లో ప్రాసెసింగ్ సరిగా లేకపోవడం మూలాన ఈ జాండిస్ అనేది మనము పుట్టిన పిల్లల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మూడో రీజన్ మీరు చూసారంటే తల్లి బ్లడ్ గ్రూప్కి సంబంధించి. ఓకే, సో ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండనివ్వండి లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్స్కి బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ ఏదైతే పిల్లల్లో ఉంటుందో దానివల్ల కూడా జాండిస్ అనేది కొంచెం ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం అనమాట. మోస్ట్లీ తల్లికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లలకు కూడా అదే వచ్చే అవకాశం ఉందండి. జనరల్లీ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఓ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఓనే ఉంటుంది. బట్ వేరే ఏ గ్రూప్ ఉన్నా కూడా డిపెండ్స్ ఆన్ ది ఫాదర్స్ బ్లడ్ గ్రూప్ ఆల్సో, దాన్ని బట్టి ఉంటుంది. ఓన్లీ వన్ కండిషన్ వేర్ అదే బ్లడ్ గ్రూప్ వస్తుంది బేబీ కంటే, మదర్ అండ్ ఫాదర్ ఓ ఉంటే ఖచ్చితంగా బేబీకి కూడా ఓ పాజిటివ్ లేదా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు వ్యాధులు ఏదైతే ఉన్నాయో, తల్లికి ఏ వ్యాధులు వస్తే పిల్లలకు కూడా
అవే వచ్చే అవకాశం ఉన్నాయి. తల్లికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే లైక్ షుగర్ కానివ్వండి అలాంటివి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉందంటారా? ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయో, పర్టికులర్లీ డయాబెటీస్, షుగర్, మధుమేహం ఏదైతే ఉంటుందో ఓకే. అది వెంటనే పిల్లవాడికి సోకే అవకాశం ఉండదు. బట్ దానికి సంబంధించి కొన్ని వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే హార్ట్ కానివ్వండి, ఇంటెస్టైన్స్ కానివ్వండి, పుట్టగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి బేబీకి. ఎందుకంటే మదర్కి ఇన్సులిన్ ఎక్కువ వాడడం వల్ల ఆ ఇన్సులిన్ అనేది బ్లడ్ ద్వారా బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆ కండిషన్ని మనము నియోనెటల్ హైపోగ్లైసీమియా అని అంటూ ఉంటాం. దాని ద్వారా ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ మరీ లో అయినప్పుడు ఫిట్స్ లాంటిది కూడా చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోయి ఫిట్స్ లాంటిది కూడా గమనిస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకుండా వేరే విధంగా మనము ఈ బేబీస్కి కండిషన్స్ చూస్తూ ఉంటాం. లైక్ నేను చెప్పిన డయాబెటీస్ వల్ల ఈ హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ షుగర్ అనేది తల్లిలో వెల్ కంట్రోల్డ్గా ఉండి ఎక్కువ ఫ్లక్చువేషన్స్ లేకపోతే బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పుట్టిన పిల్లల్లో కరోనా ఉన్నా లేదా తల్లిలో కరోనా ఉంటే పిల్లలకి సంక్రమిస్తే పుట్టగానే పిల్లలు కరోనా ఉన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలంటారు? దానికి సంబంధించి చెప్పండి. జనరల్గా మదర్కి ఉన్న ఇమ్యూనిటీ లేదా మదర్కి ఉన్న యాంటీబాడీస్ ఇవన్నీ కూడా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. బట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫ్యూ మంత్స్లో కానివ్వండి, లాస్ట్ ఫ్యూ 6-7 మంత్స్లో ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మదర్కి కరోనా సోకిన తర్వాత పిల్లవాడికి లేదా పాపకు కూడా సోకిన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి మీరు జనరల్గా చూసానంటే న్యూ బార్న్ బేబీస్కి సంబంధించి చాలా వరకు ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ ఎటువంటివి మనము కనిపించవు. బట్ మదర్కి ఉంది కాబట్టి బేబీకి కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో మనకి పాజిటివ్ ఉందనేది తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఈ వైరస్ సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు కరోనాకి సంబంధించి ఊపిరితిత్తులు కామన్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లంగా గమనిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళకి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ చూస్తే రికవరీ రేట్ పిల్లల్లో బ్రహ్మాండంగా ఉంది. సో కరోనా సోకిన పిల్లలు కూడా చాలా వరకు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది కామన్ సిచ్యువేషన్గా చూస్తున్నాం. అంటే ఇప్పుడు కరోనా ఉన్న పిల్లలు తగ్గి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. వెంటిలేటర్లో వెళ్ళి కూడా తెలియని విషయం. చాలా మంది పిల్లలు, అదే నేను చెప్పినట్టు రికవరీ రేట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్ జనరల్ కూడా రికవరీ రేట్ పిల్లల్లో చూస్తే మీరు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఎముకలకు సంబంధించి కానివ్వండి లేదా బ్రెయిన్ ఇంజురీస్కి సంబంధించి కానివ్వండి వాళ్ళ రికవరీ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా పిల్లల్లో పుట్టిన పిల్లలు కాకుండా మామూలుగా 1-2 ఇయర్స్ అయిన తర్వాత వాంతులు, విరోచనాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి. అసలు ఎందుకు అవుతాయి? ఏ ఇన్ఫెక్షన్ ద్వారా ఇలాంటివి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? వాంతులు, విరోచనాలు అగైన్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. ఎస్పెషలీ అండర్ 5 ఇయర్స్ మీరు చూసారంటే, 5 సంవత్సరాల లోపు పిల్లలు చూసారంటే ఈ వాంతులు, విరోచనాలు అనేది చాలా చాలా కామన్ ప్రాబ్లం. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కాజ్ మీరు చూసారంటే అది ఫుడ్ లేదా వాటర్తో వచ్చే ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. అంటే పరిశుభ్రమైన ఒక ఆహారము లేదా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అని అంటూ ఉంటాం, లేదా డయేరియా, మోషన్స్ ఇలా చూస్తూ ఉంటాం. కామన్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏదైతే మన బాడీకి పడదో అది బాడీ విల్ పుష్ ఇట్ అవుట్, అంటే బయటికి తోసేస్తుంది అనమాట. అది మనం వాంతుల రూపంలో కానివ్వండి లేదా విరోచనాల రూపంలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఫుడ్ అండ్ వాటర్కి సంబంధించి ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా ప్రజెంట్ అవుతుంది పిల్లల్లో. మామూలుగా మనకి పుట్టిన పిల్లలు అంటే ర్యాషెస్తో పుట్టడం, పుట్టాక కొన్ని మంత్స్ అయ్యాక వాళ్ళల్లో ఆ పర్సంటేజ్ ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అసలు ఈ ర్యాషెస్ ఎందుకు వస్తాయంటారు? ఇన్ జనరల్ మీరు చూస్తే ఇండియన్ చిల్డ్రన్ ఆర్ వెరీ ప్రోన్ టు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అంటే చర్మానికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి చాలా ఎక్కువ శాతం ఇండియన్ చిల్డ్రన్లో చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అడల్ట్ పాపులేషన్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. అంటే దెర్ ఇస్ అ జెనెటిక్ రీజనింగ్ ఆల్సో ఎందుకు ఈ ర్యాషెస్ అనేది మనము చూస్తూ ఉంటాం అనడానికి. బట్ పిల్లల్లో అంటే నవజాత శిశువులో, న్యూ బార్న్ బేబీస్, అప్పుడే పుట్టిన పిల్లల్లో ర్యాషెస్ అనేది కామన్గా చూస్తుంటాము. ఆ కండిషన్ని ఎరిథిమా టాక్సికమ్ అని అంటాం అనమాట. అంటే రెడ్ స్పాట్స్ చూస్తూ ఉంటాం అనమాట మొత్తం బాడీలో. అండ్ అది ఒక 2-3 డేస్ వరకు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. పేరెంట్స్కి బాగా కంగారు పడుతూ ఉంటారు. బట్ అది ఆటోమేటికలీ తగ్గిపోతుంది. 1 వీక్ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా తగ్గిపోతుంది. దేనివల్ల వస్తుందంటారు డాక్టర్ గారు? దాన్ని ఫిజియోలాజికల్ ర్యాష్ అంటాం అనమాట. ఫిజియోలాజికల్ అంటే నార్మల్. సో నార్మల్గా వచ్చిపోతూ ఉంటాయి. అంటే అందరిలో రాదు,
కొంతమందిలో వస్తుంది, అదే వెళ్ళిపోతుంది. ఓకే. కొన్నిసార్లు పెథలాజికల్ ర్యాషెస్ అంటే ఏదో ఒక కారణం వల్ల వచ్చే ర్యాషెస్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ చిల్డ్రన్లో మనం చూసేది అలర్జీకి సంబంధించిన ర్యాషెస్ అనమాట. దాన్ని మనం అర్టికేరియా అని మెడికల్ టర్మినాలజీలో అంటూ ఉంటాం. ఓకే. సో అలర్జీ దేనికైనా ఉండొచ్చు, కామన్గా దోమకాట్లకే ఉంటుందన్నమాట. ఓకే. సో దద్దరులాగా చూస్తూ ఉంటాం, ఓకే. కంటిన్యూస్గా వాళ్ళు ఇచ్చింగ్ చేస్తూనే ఉంటారు పిల్లలు. సో మోస్ట్ కామన్ రీజన్ అది, అలర్జీకి సంబంధించిన ర్యాషెస్ మోస్ట్ కామన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కరోనా ఉన్న పిల్లలు అంటే పుట్టుకతోనే కరోనా ఉన్న బేబీ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఫీడింగ్ అనేది ఎలా ఉంటుంది? అసలు ఫీడింగ్ ఇవ్వచ్చు అంటారా? ఈవెన్ ఒకవేళ తల్లికి కూడా కరోనా ఉండుంటే వాళ్ళ ఫీడింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. WHO రికమెండేషన్ కానివ్వండి, లేదా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్, అమెరికన్, ఆల్ బోర్డ్స్ ఓకే. యూనివర్సలీ ఒకటే సజెషన్ ఏంటంటే మదర్ మిల్క్, తల్లికి కరోనా ఉన్నా కూడా మదర్ మిల్క్ అనేది కంటిన్యూ చేయడం చాలా శ్రేష్టం. ఓకే. బికాజ్ మదర్స్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ ఫర్ ది బేబీ. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా అన్లెస్ మదర్ ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే తప్ప ఓకే. కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఓకే. పుట్టిన పిల్లలకి మామూలుగా ఎలాంటి వ్యాక్సినేషన్ ఉంటుంది? అంటే పుట్టగానే ఎలాంటి ఉంటుంది? దశల వారీగా చెప్పండి. వ్యాక్సినేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి 5 years వరకు ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. పుట్టగానే ఉండే దాని గురించి చెప్పండి. వ్యాక్సినేషన్ అనేది ఇట్స్ అ హ్యూజ్ బిగ్ సబ్జెక్ట్. ఓకే. అండ్ వ్యాక్సినేషన్ అనేది పబ్లిక్లో ఒక అవేర్నెస్, ఒక అవగాహన ఖచ్చితంగా రావాలి. చాలా వరకు వచ్చింది, అవును. బట్ ఇంకా వస్తే ఇంకా ఏదైతే వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్గా యూనివర్సల్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ పుట్టుకతోనే అంటే పుట్టిన వెంటనే ఇచ్చే వ్యాక్సిన్స్ మనం 3 ఇస్తామన్నమాట. ఒకటి BCG వ్యాక్సిన్. BCG వ్యాక్సిన్ అనేది టీబీకి సంబంధించిన ప్రివెంట్ చేయడానికి ఇచ్చే వ్యాక్సిన్ అన్నమాట. రెండోది ఇచ్చేది ఓరల్ పోలియో వ్యాక్సిన్. మూడోది హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అంటే కార్జానికి సంబంధించిన ఒక వైరస్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి అనే ఒక వైరస్ ఉంటుంది, అది సోకితే చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ 3 వ్యాక్సిన్స్ పుట్టగానే ఇస్తాం. తర్వాత 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకి ఒక సెట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అందులో మీకు DBT అంటే డిఫ్తీరియా, టెటనస్, మెదడువాపుకి సంబంధించిన వ్యాక్సినేషన్స్, రోటా వైరస్కి సంబంధించిన వ్యాక్సినేషన్స్, న్యూమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్నీ ఒక సెట్ లాగా ఇస్తామన్నమాట. ఓకే. సో 6, 10, 14 వారాలకి అవే వ్యాక్సిన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ జబ్బులు అంటే టైఫాయిడ్ కానివ్వండి, MMR కానివ్వండి, చికెన్ పాక్స్, ఇవన్నీ దశల వారీగా వస్తూ ఉంటాయన్నమాట. మీరు చెప్పినట్టు వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది 5 years వరకు కంటిన్యూస్గా ఉంటుంది. దాని తర్వాత కొంతమంది పిల్లలకంటే రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే పిల్లలకి ఫ్లూ వ్యాక్సినేషన్స్ కూడా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఇది కరోనా పీరియడ్, 3rd wave అంటున్నారు. సో తల్లి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి పిల్లలకి కరోనా సోకకుండా? అలాగే పిల్లలకి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు కరోనా సోకినా కూడా మనం ఇచ్చే ట్రీట్మెంట్ పిల్లల్లో ఏంటంటే మల్టీవిటమిన్స్, విటమిన్ డి, విటమిన్ సి. సో ఇవే మనం అందిస్తూ ఉన్నాం. ఇదే డయట్ ఫామ్లో అందిస్తే అంతకు మించింది ఇంకేమీ ఉండదు అనమాట. సో బ్యాలెన్స్ డయట్, కలర్డ్ ఫ్రూట్స్ అన్నీ తినాలి పిల్లలు. పర్టికులర్లీ ఫ్రూట్స్, కలర్డ్ ఫ్రూట్స్ ఉంటే అందులో వైటమిన్ ఏ బాగా లభ్యమవుతుంది. అండ్ పులుపు చేసే ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో అందులో మనకి విటమిన్ సి లభ్యమవుతుంది. సో ఈ కెమికల్ ఫార్ములాస్ ఇవన్నీ అవాయిడ్ చేయడం కన్నా న్యాచురల్గా ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఇటువంటివి తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవడం, చాలా వరకు వాటర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి కరోనా అనేది మీరు అన్నట్టు పుట్టిన పిల్లలకి వెంటనే తెలుస్తుంది, తెలుసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. 1 or 2 years బేబీస్లో అసలు మనకు కరోనా లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చు? వాళ్ళు చెప్పలేరు, ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, అప్పుడప్పుడే మాటలు వస్తున్న సందర్భం అది. మనం ఎలా వాళ్ళకి కరోనా ఉంది అని గుర్తించాలి? ఇందులో 2 అంశాలండి. ఒకటి ఏంటంటే జనరల్గా కరోనా అనేది మనకు తెలిసింది ఏంటి, 1 person నుండి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీలో ఎవరికో సోకి ఉంటేనే పిల్లవాడికి లేదా పాపకి అనేది సోకుతుంది. కాబట్టి ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి సిమ్టమ్స్ అనేది ఇంకా మనం గమనిస్తూ ఉంటాం. ఫీవర్ కానివ్వండి, లేదా కొంచెం కాఫ్ ఉండడము, ఇటువంటి చూసి పిల్లలకు కూడా అదే సిమ్టమ్స్ వస్తే దెన్ ఆబ్వియస్లీ అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం అనుకొని టెస్ట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్లూ అంటే నార్మల్గా ఏదైతే ఈ సీజన్లో ఫ్లూ చూస్తూ ఉంటామో, ఫ్లూ అవుట్ బ్రేక్స్ అంటూ ఉంటాం, లేదా వైరల్ ఫీవర్స్ అంటాం, కామన్ కోల్డ్, కామన్ కాఫ్, ఇవి అండ్ కరోనాకి వెరీ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి
డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో అందరికీ ఒకటే టైంలో ఒకే మాదిరిగా సిమ్టమ్స్ ఉన్నాయంటే కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉండొచ్చు. అందరూ ఫ్యామిలీలో టెస్టింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు మామూలుగా ఆహారం విషయంలో కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా కానీ వ్యాధులు సోకే సందర్భాలు ఉంటాయి. కొంతమంది చాలా డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఉంటుంటాయి. కరెక్ట్. సో అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే పిల్లలు హెల్దీగా పెరిగే అవకాశం ఉందంటారు? ఇదివరకు చెప్పినట్టు ఈ బాడీలో ఈ రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. చాలా వరకు మీ మార్కెట్లో చూసారంటే ఇమ్యూన్ బూస్టర్స్ అంటారు, లేదా మల్టీ వైటమిన్స్ అంటాం. సో రఫ్ యూసేజ్ ఆఫ్ ఆల్ దీస్ మెడిసిన్స్ అనేది ఉంది. బట్ నేను చెప్పినట్టు న్యాచురల్గా అవైలబుల్ ఏదైతే వైటమిన్స్ ఉంటాయో లేదా మినరల్స్ అనేవి ఉంటాయో అది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్లీ ఫ్రూట్స్ అనేది వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానివ్వండి, వైటమిన్ ఏ రిచ్ ఫ్రూట్స్, ఇవన్నీ సింపుల్ మన చేతిలో ఉంది. ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్స్ ఏ లేదా సి. విటమిన్ డి అనేది, కాల్షియం అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ త్రూ సన్లైట్. సో కొంచెం మినిమం ఎక్స్పోజర్ ఈ పిల్లలకి సన్లైట్కి కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్లైట్ ఈస్ ది ఓన్లీ న్యాచురల్ సోర్స్ ఫర్ విటమిన్ డి అనమాట. అందుకే చూసారంటే చాలా వరకు అడల్ట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మనం వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటే చాలా ఉంటాయి. అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. Yeah. హలో శివ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి, శివ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శివ గారు. నమస్తే సార్, నా పేరు శివ అండి. చెప్పండి. రీసెంట్గా జస్ట్ 1.5 month బ్యాక్ నాకు బేబీ పుట్టింది. ఓకే. పాలు సరిగ్గా తాగటం లేదు. రెండో క్వశ్చన్ ఏమో మోషన్ సరిగ్గా వెళ్ళటం లేదు. ఓకే. తల్లిపాలే ఇస్తున్నారండి? తల్లిపాలే ఇస్తున్నారా? ఇంకేం ఇవ్వట్లేదు కదా? నీళ్ళు ఏమి ఇవ్వట్లేదు? నథింగ్, ఓన్లీ తల్లిపాలు మాత్రమే. సరిగ్గా తాగటం లేదు. ఓకే. మళ్ళీ మోషన్స్ ఇర్రెగ్యులర్ గా వెళ్తుంది. రోజు వెళ్ళకుండా 2 days ఒకసారి, 3 days ఒకసారి వెళ్తుంది. ఓకే. అంటే తల్లిపాల మీద ఉన్న పిల్లలకి ఏంటంటే మోషన్ 2 విధాలుగా ఉండొచ్చండి. రోజుకి 10-12 సార్లు కూడా మోషన్ వెళ్తారు. ఒక్కొక్కసారి 4-5 రోజులకు కూడా ఒకసారి మోషన్ వెళ్తూ ఉంటారు. 2 కూడా నార్మల్ సందర్భాలే. అండ్ ఇంకోటి ఏంటంటే యూరిన్ ఎలా వెళ్తుంది అనేది గమనిస్తూ ఉండాలి మీరు. 24 గంటల్లో 5 లేదా 6 సార్లు యూరిన్ వెళ్తే ఫీడింగ్ సరిపోతుందని అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం అందరం ఏంటి ఒక అలవాటు ఏముంటుంది, వాచ్ చూస్తూ 2 గంటలు అయింది, 3 గంటలు అయింది అని చెప్పి ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా డిమాండ్ ఫీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే బేబీ లేచి ఏడ్చినప్పుడే ఫీడింగ్ అనేది మనం అందించాలి. లేదు ప్రతిసారి మీరు వాచ్ చూసి 2 hours అయిందని ఫీడ్ చేస్తే అది కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేసే ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, వెల్కమ్. అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా మోషన్ అనేది 2-3 days తర్వాత వెళ్ళినా నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మేము చెప్పేది ఏంటంటే, మాకు చెప్పింది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 7 days వరకు కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ వి వెయిట్. బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది భయపడిపోతూ ఉంటారు. చాలా మంది ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని చిట్కాలు కూడా చెప్తారు, అది ఇది పెడుతూ ఉంటారు. సో మేము అవన్నీ రిఫ్యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వ్యాక్సినేషన్ గురించి, ఈ వ్యాక్సినేషన్ అనేది మనం కొంతమంది పిల్లలు 3 years వరకు వేసి తర్వాత వేయకుండా ఆపేస్తూ ఉంటారు. కారణాలు ఏంటంటారు? అసలు 5 years వరకు ఖచ్చితంగా వేస్తేనే హెల్దీ బేబీనా, లేకపోతే పర్వాలేదా 3 years వరకు వేసుకునేవి ఎనఫ్ అంటారా? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏ వ్యాక్సిన్ అయితే అవైలబుల్ ఉందో ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుందని మనం అందరం వెయిట్ చేసాం. సో ఆల్రెడీ ఉన్న అవైలబుల్ వ్యాక్సిన్స్ వేసుకోవడం చాలా మంచిది. లేని వ్యాక్సిన్ గురించి ఎదురు చూడడం కన్నా ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్స్. అంటే చాలా సిరీస్ ఆఫ్ టెస్టింగ్ తర్వాత ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దే ఆర్ ఆల్ సేఫ్ టు గివ్. ఏదో ఒక అపోహ ఉంటుంది, ఈ వ్యాక్సిన్ వేస్తే అది అవుతుంది ఇది అవుతుంది అని ఒక అపోహతోని వాళ్ళు వేయించరు. కొన్నిసార్లు ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తామో దాన్ని ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటాం. అంటే వ్యాక్సిన్ ఇస్తే ఆ జబ్బు రాదు అని అర్థం కాదనమాట. అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తే చికెన్ పాక్స్ రావచ్చు, బట్ చికెన్ పాక్స్కి సంబంధించి కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి రావు వ్యాక్సిన్ ఇస్తే. అదే అర్థం చేసుకోవాలి ప్రజలు. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా ఒకవేళ ఇలాంటి వ్యాధులు వస్తే అది దేనికి సంకేతం అంటారు? దీర్ఘకాలిక వ్యాధుల కింద తీసుకోవచ్చా దాన్ని? అలా కాదు, అంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా రావచ్చు మీకు. ఓకే. సో ఎక్సెప్ట్ పోలియోకి మనకి 100% ప్రొటెక్షన్ ఉంది. ఏదైతే వ్యాక్సిన్ ఇస్తామో పోలియోకి 100%. ఒకసారి పోలియో వ్యాక్సిన్ వేసిన తర్వాత
పోలియో సోకే అవకాశమే లేదు. లేదు. బట్ కొన్ని జబ్బులు ఉంటాయి, లైక్ నేను చెప్పినట్టు చికెన్ పాక్స్ Chicken ఏదైతే pox. ఉంటుందో అది వస్తుంది, లేదా న్యూమోనియా ఏదైతే ఉంటుందో అది రావచ్చు న్యాచురల్గా. బట్ ఆల్రెడీ బాడీ ప్రైమ్ అయిపోయి ఉంటుంది, యాంటీబాడీస్ ఆల్రెడీ బాడీలో ఉంటాయి కాబట్టి ఓకే. ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఎంటర్ అవ్వగానే ఫైట్ చేస్తుంది సిస్టమ్. సో కాంప్లికేషన్స్ తీవ్రత అనేది చాలా తక్కువ ఉంటాయి మీకు వ్యాక్సినేషన్ వేసుకున్న పిల్లలు చూస్తే. ఓకే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళి కొంతమంది ఆహార నియమాలు పాటించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే పిల్లలకి బాక్స్లో కానివ్వండి, క్లియర్గా చెప్పాలి అంటే యాజ్ ఎ మదర్ ఎలాంటి తీసుకోవాలి, అలాగే స్కూల్ యాజమాన్యం కూడా ఎంతవరకు పట్టించుకోవాలి వాళ్ళ హెల్దీ బేబీ కోసం? అంటే వాట్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, ఓకే. ఎటువంటి ఆహారం అందిస్తే అది బ్యాలెన్స్ డైట్. జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంగా చాలా రోజులు మీరు చూసారంటే చిల్డ్రన్ బింజ్ ఆన్ జంక్ ఫుడ్, చాలా అవును, దే లైక్ జంక్ ఫుడ్. సో ఇది అట్రాక్ట్ అవుతున్నారు కూడా, చాలా ఎక్కువ. అట్రాక్ట్ అవుతారు. సో అంత అట్రాక్టివ్గా మనం ఇంట్లో క్రియేట్ చేయగలుగుతామా అనేది తల్లులకి, కేర్ గివర్స్కి ఒక ఛాలెంజ్ ఓ, అది. సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉంటే పిల్లవాడు రిఫ్యూజ్ చేసే ఒక సిచ్యువేషనే ఉండదు మీకు. ఓకే. సో అటువంటి ఒక ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ దే షుడ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ చేయడము, ట్రైన్ చేయడము, ఇది తింటే ఇటువంటి ఒక బెనిఫిట్స్ ఉంటాయని పిల్లల్లో డ్రిల్ చేస్తూనే ఉండాలి వాళ్ళ మైండ్లోకి. చేస్తే ఖచ్చితంగా దే విల్ బి వెరీ రిసెప్టివ్. ఓకే. ఇప్పుడు తల్లులకు సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ చర్మ వ్యాధులకు తల్లులకి ఏమన్నా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు కానీ, తల్లులకి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే లైక్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే పిల్లలకి సోకుతాయి అంటారా? బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి సోకవండి ఓకే. అట్ ఆల్. ఓకే. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎస్ సోకుతాయి, ఎందుకంటే అందులో కూడా మీకు ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుందన్నమాట. కామన్గా సోకే ఏదైతే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుందో దాన్ని ఎగ్జిమా అని అంటూ ఉంటాం అనమాట. ఓకే. సో అలర్జిక్ ర్యాషెస్, ఎగ్జిమా ఇస్ నథింగ్ బట్ అలర్జిక్ ర్యాషెస్. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, తీవ్రత ఎక్కువని బట్టి మనం సివియర్ ఎగ్జిమా లేదా మైల్డ్ ఎగ్జిమా అని అంటూ ఉంటాము. అది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఖచ్చితంగా ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనం వ్యాక్సిన్ తీసుకొని పిల్లల గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు వ్యాక్సిన్ వేసుకోకుండా కొంతమంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి, అస్సలు అవగాహన లేని వాళ్ళకి మనం చెప్పే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్పే సజెషన్ ఏంటంటే? అంటే చూడండి, చాలా వరకు ఏదైతే వ్యాక్సిన్స్ నేను మెన్షన్ చేశానో గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తూ ఉంది. ఓకే. దాన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఏదైతే వ్యాక్సిన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందో అట్లీస్ట్ ఆ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా సౌత్లో కూడా చాలామంది దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఓకే. అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే పేరులో ఉన్నట్టు న్యూమోనియా మాత్రమే కాకుండా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్, మెదడు వాపు, దీనికి కూడా ప్రొటెక్షన్ అనేది లభ్యమవుతుంది. సో చాలా వరకు మీడియాలో కానివ్వండి లేదా హోర్డింగ్స్, రిపీటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ రావడము, ఇలాంటి గవర్నమెంట్ ఏమైనా అండర్టేకింగ్స్ తీస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి ఇది వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆటోమేటిక్లీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. సో ఈరోజు వ్యాక్సిన్ గురించి, అలాగే పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఆరోగ్యంగా పిల్లల్ని పెంచాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ కేర్. రేపటి డాక్టర్స్ కేర్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.